గారు నమస్తే అండి. రైట్. ప్రవీణ్ గారు, ప్రధానంగా జరుగుతున్నటువంటి ఏదైతే వేలంకి సంబంధించినటువంటి అంశాలకు చాలా కీలకంగా విద్యార్థులు అక్కడ పోరాటం చేస్తున్నారు. సో ప్రభుత్వం తమదే అని చెప్తుంది, బల్లగుద్ది మరి చెప్తుంది, డాక్యుమెంట్స్ చూపిస్తుంది. సో అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు, సో అక్కడ ఏవైతే సర్వే చేశారో సర్వే అంశాలు, సర్వే నెంబర్తో సహా చెప్తుంది. మీరేమంటారు? ఈరోజు ఇది ప్రభుత్వంగా లేకపోతే ఎస్పీగా అనేది తేలాల్సింది సరే, తేలుతుంది. కోర్టులో తేలుతుంది, ప్రజాక్షేత్రంలో కూడా తేలుతుంది. కానీ ఈ ప్రభుత్వ భూమిని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మితే అది కూడా బడా పారిశ్రామికవేత్తలకు కోట్ల రూపాయలకు అమ్మాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు సంక్షేమ భవనాలు లేవు, సొంతంగా భవనాలు లేవు, రెంటుకుంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా వెళ్ళి వాళ్ళు రెంటుకుంటున్నప్పుడు సంక్షేమ భవనాలు కట్టండి. ఈరోజు రాజకీయ విశ్లేషకులు అన్నగారు అన్నట్టు ఒక మంచి భవన ఆసుపత్రి కట్టండి, లేకపోతే ఒక పెద్ద కాలేజీ కట్టండి. ఇవి కట్టాలంట. వాళ్ళు పారిశ్రామికవేత్తలకు వేల కోట్లకు అమ్ముకొని కమిషన్లకు ఆశపడుతున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? ఈ రోజు ఉచిత హామీలు చెప్పిర్రు. ఈరోజు 420 ఉచిత హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇట్లా ఇట్లా ఎక్కడ పడితే అక్కడ భూములు అమ్ముకుంటా పోతే ఈరోజు తెలంగాణలో మిగిలేదేంది? తెలంగాణ భవిష్యత్తుకు ఏం చెప్తున్నారు మీరు? రేపు రాబోయే తరానికి తెలంగాణలో ఏముంది మరి? ఈరోజు విచ్చలవిడిగా హైదరాబాద్ నగరంలో ఈ కూటవేది దూరంలో ఉన్న ఎక్కడ కూడా ప్లేసులు లేవు. అంత ఇంత ఉన్నది ఎస్టీ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అంత పెద్ద జాగా ఉంది. దాన్ని అమ్మాల్సిన అవసరం ఏముంది? మీరు చాలా వీడియోలో మీలాంటి ఛానల్స్ చాలా కూడా వేసినాయి. అక్కడ నెమ్మళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న కుందేళ్లు కావచ్చు, అక్కడ ఉన్న ఇంకా చాలా జంతువులు అసలు ఆ చెట్లు నరికేస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎవరు కూడా నైట్ నిద్ర పట్టలేండి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా రోడ్డు మీదకి వచ్చిండు. ఈ రోజు ఎస్పీ భూములు కాపాడుకుంటాం, హైదరాబాద్ పరిహారాన్ని కాపాడుకుంటామని చెప్పి. ఇంత దౌర్భాగ్యమా? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ అయ్యే జాగిరా ప్రభుత్వ భూములు అమ్మడానికి అని చెప్పి ప్రశ్నించిండు. ఈ రోజు మేము కూడా ఒకటే ప్రశ్నిస్తాం. ఈరోజు నీ అయ్యే జాగిరా ప్రభుత్వ భూములు అమ్మడానికి అని చెప్పి. ఈరోజు మార్నింగ్ నుంచి మేమందరం కూడా సెంట్రల్ యూనివర్సిటీ వరకు మా విద్యార్థులు ఒకమంతా కలిసి వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహించాం. మళ్ళీ విచ్చలవిడిగా దాడులు చేసి మా పైన దాడులు చేసి పిఎస్ తరలించారు. ఇక్కడ కూడా మేము ఇప్పుడు కూడా పిఎస్ పోలీస్ స్టేషన్ కంచన్బాగ్ పిఎస్ నుంచి మీరు లైవ్ డిబేట్ లో మాట్లాడుతున్నా. అంటే ఈ ప్రజాపాలన ఇక్కడ ఉన్న నమ్ముకొని మేమందరం ఓటేసి గెలిపిస్తే మా విద్యార్థులకు కావచ్చు, తెలంగాణ పౌరులకు కావచ్చు ఇంత అన్యాయం చేస్తారా మీరు? ప్రభుత్వ భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రైట్ రైట్ మనకి ఏఐఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ పుట్ట లక్ష్మణ్ గారు ఉన్నారు. ఎస్ లక్ష్మణ్ గారు. ఎస్ లక్ష్మణ్ గారు నమస్తే అండి. ఎస్, ప్రధానంగా జరుగుతున్నటువంటి ఏదైతే అంటే భూములు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నటువంటి ప్రశ్న వస్తే ప్రభుత్వంకి సంబంధించినటువంటి అంశాలు చాలా క్లియర్ కట్గా ప్రభుత్వ భూమి అని చెప్తుంది. సో ఎవరిది భూమి అని కంటే అమ్మడం ఎందుకు వచ్చిందంటే అప్పుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వింటున్నాం మనం. అంటే ప్రధానంగా ఇక్కడ సమస్య అంటే హెచ్యుదా లేకపోతే ప్రభుత్వానికి అన్నటువంటి ఒక అంశం పక్కన పెడితే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు అంటే ఆల్రెడీ అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అర్ధరాత్రి కూడా అక్కడ ప్రొక్లైన్స్ ఉన్నాయి, జేసీబీలతో వర్క్ కూడా జరుగుతుంది. సో విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి, ఇందాక మన మిత్రులు అన్నట్టు. సో అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని క్లియర్ కట్గా విద్యార్థి సంఘాలు ముందు నుంచి అడ్డుకుంటున్నాయి, ప్రభుత్వాలు ఒక రకంగా రాజకీయం చేస్తున్నాయి. సో మొత్తం వ్యవహారానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు ముందుగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నది. మొదటిగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూముల సభ ఒక్కసారి మనము దాని ఒక నేపథ్యం చూసుకుంటే